విజయవాడ మునిగిపోయిన తర్వాత, బుడమేరు విజయవాడను ముంచేసిన తర్వాత లక్షల మంది ప్రజలు నిరాశ్రయులై ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తున్నటువంటి అమరావతి ఎంతవరకు సేఫ్ అమరావతి? ఇలాంటి పరిస్థితి అమరావతికి వస్తే దాని ఫ్యూచర్ ఏంటి? అసలు అక్కడ రాజధాని కట్టడం కరెక్టేనా? ఇటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఈ చర్చలో వాస్తవం ఎంత, నిజం ఎంత అనేది మీకు అర్థం కావాలి అంటే మనం సుదీర్ఘంగా బుడమేరు ఎలా ముంచేసింది అనే వీడియో మాట్లాడుకున్నాం. సో సింపుల్ ఏంటి, ఇక్కడ విజయవాడకు ఏదైతే బుడమేరు ఉందో ముంచేసిండేది, బుడమేరు వల్ల విజయవాడ మునిగిపోయిందో, అమరావతికి కూడా కొండవీటి వాగు ఉంది. దాని పరిస్థితి కూడా అదే. ఇప్పుడు బుడమేరు వెళ్ళి ఎట్లయితే కృష్ణానదిలో కలుస్తాయి ఆ నీళ్లు, కొండవీటి వాగు కనుక వెళ్ళి అది కూడా కృష్ణాలోనే వెళ్ళి కలుస్తాయి. కలిసే దగ్గర ఏంటి, ఇప్పుడు బుడమేరు వెళ్ళి కృష్ణాలో కలిసే దగ్గర ఏం జరిగింది? కృష్ణా దాని స్థాయికి మించి ప్రవహించింది కాబట్టి ఆ నీళ్లు వెనక్కి దన్నేసాయి. వెనక్కి దన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం చేశారు? షటర్లు క్లోజ్ చేసేశారు. అంటే కృష్ణా నీళ్లు ఇక్కడ వెనక్కి తన్నకుండా, ఈ బుడమేరు నీళ్లు కృష్ణాలోకి వెళ్ళకుండా ఆడ షటర్లు బంద్ చేసేశారు. సరే, బాగానే ఉంది. బంద్ చేసి ఈ బుడమేరు నుంచి వచ్చే నీళ్ళని ఎక్కడికి పోవాలి? ఇంకా కిందకు వచ్చేసి మునిగిపోయి మొత్తం ఇదంతా జరిగిపోయింది. సో ఇప్పుడు కొండవీటి వాగు పరిస్థితి కూడా అదే. కొండవీటి వాగు కింద అమరావతి కడుతున్నారు. ఈ కొండవీటి వాగు అని వెళ్ళి కృష్ణాలో కలవాలి. కృష్ణా స్థాయికి మించి ప్రవహించింది. ఆ నీళ్ళు ఏం చేస్తాయి? వెనక్కి దంతాయి. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అమరావతిలో కట్టడం కరెక్ట్ అని చెప్పి ఆయన నిరూపించడం కోసం, ఆయన ఆ విధంగా కన్విన్స్ చేయడం కోసం ఏం చేశారు? కొండవీటి వాగు కృష్ణాలో కలిసేదాకా ఏం చేశారు? ఒక పంప్ హౌస్ కట్టారు. అంటే ఏంటి? కృష్ణా నీళ్ళు కనుక వెనక్కి, మామూలుగా కొండవీటి వాగు నీళ్ళు కనుక కృష్ణాలో కలిసిపోతే ఇబ్బంది లేదు. ఇప్పటిలాగా కొండవీటి వాగు ప్రవహించింది, శృతి మించి కృష్ణా ప్రవహించింది అనుకుందాం. అప్పుడు కృష్ణా నీళ్ళు వెనక్కి వచ్చేస్తాయి కదా, కొండవీటి వాగులకి వెనక్కి వస్తే అవి మళ్ళీ అమరావతిని ముంచేస్తాయి కదా. అందుకని ఆడ షటర్లు బంద్ చేసి, కృష్ణా నీళ్ళు ఇటు సైడ్ రాకుండా, ఇటు సైడ్ నీళ్ళు అటు సైడ్ పోకుండా షటర్లు బంద్ చేసి అక్కడ ఒక పంప్ హౌస్ కట్టారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక పంప్ హౌస్ కట్టారు. అంటే ఏం జరుగుతుంది? షటర్లు బంద్ చేస్తే ఈ నీళ్ళు అక్కడికి ఆ నీళ్ళు ఇక్కడికి రావు కదా. సో మరి కొండవీటి వాగు నీళ్ళు అయితే కృష్ణాలో పడిపోవాలి కదా, షటర్లు బంద్ చేసిన. అందుకని ఒక పంప్ హౌస్ పెట్టి ఈ నీళ్ళు తోడి అవతల పడేస్తారు. ఈ నీళ్ళు ఇట్లా తోడి అవతల పడేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? ఏమొచ్చినా పంప్ హౌస్ కట్టాం, తోడి అవతల పడేస్తాము అంటారు. మరి కొండవీటి వాగు దాని స్థాయికి మించి వస్తే, మొన్న మామూలుగా వస్తేనే ఇటువైపు కొండవీటి వాగు మామూలు వర్షం వస్తేనే 3 రోజులు అమరావతిలో నీళ్ళు ఉండిపోయాయి. సముద్రాన్ని తలపించాయి 3 రోజులు మామూలుగా వర్షాలు వస్తేనే. మరి కొండవీటి వాగు దాని స్థాయికి మించి వస్తే అప్పుడు కింద అమరావతి పరిస్థితి ఏంటి? ఏమో మీరే తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు బుడమేరు స్థాయికి మించింది, విజయవాడ ముంచేసింది. కొండవీటి వాగు దాని స్థాయికి మించితే ఒక పంప్ హౌస్ సరిపోదు, ఇంకా అవసరమైతే కడతామంటున్నారు. అది ఓవరాల్గా పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కంప్లీట్ రిస్కే అయినా. అందుకనే ఇటువంటి ఉన్నాయనే శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నారు, బోస్టన్ కమిటీ వద్దన్నారు. కానీ నారాయణ విద్యా సంస్థల నారాయణ కమిటీ చెప్పింది అని ఆడగడుతూ ఉన్నారంట. మరి మీరు చెప్పాలి, అది మునుగుతుందా, ఉంటుందా, భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వస్తాయని. కొండవీటి వాగంటి పల్నాడు దగ్గర నుంచి వస్తాయి నీళ్ళు అక్కడికి. దాదాపు 100 కిలోమీటర్ల పైన ఏమైనా ఉంటుందేమో, కరెక్ట్గా ఎంత డిస్టెన్స్ అనేది తెలియదు, పైనుంచి వస్తాయి. మరి మొత్తం ఈ నీళ్ళన్నీ పోయి ఆడ కనుక బుడమేరు లాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. బూడ్చాలి, సంఘ బహిష్కరణ చేయాలంటే కుదరదు కదా. ఈడ బుడమేరు దగ్గర ప్రభుత్వం వైఫల్యం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పాయింట్అవుట్ చేసే వాళ్ళ మీద ప్రదర్శించి, అమరావతి మునిగిపోయిందని చెప్పి వాటిని చూపించే వాళ్ళ మీద ప్రదర్శిస్తే ఎట్లా కుదురుతుంది? మరి బాబు సార్ ఏమో అదే చేస్తున్నారు.
అమరావతి ఎంత సేఫ్టీనే ఇంకా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అంతే.